ఇచ్చాడు, కుర్చీలో పెట్టి వేసుకోవాలి అల్లుడు అంటే చాలు, చేత్తో ఇవ్వక్కర్లేదు. అదే తీసుకొచ్చి పెట్టులో పెట్టి మరీ పెళ్లి పీటల మీద ఇప్పించుకుంటారు, ఎంత సంతోషం. కాబట్టి అంచు కలిగిన బట్ట దానం చేయాలి. ఇవి మూడు నువ్వు అక్షయ తృతీయని అడిగి, నీవు ఏ జీవుడిగా ఎక్కడ ఉన్నా ఏ జన్మలో నీకు వేళ పట్టున బట్ట, అన్నము నీరు దొరుకుతాయి. చాలదా? ఇంకంతకన్నా ఏం కావాలి? అది చేసుకో అక్షయ తృతీయ నాడు. అంతేగాని బంగారం కొనుక్కుంటే ఏమొచ్చింది? కలిపురుషుడు వస్తాడు దాంతోపాటు, అక్షయంగా వస్తాడు, ఇప్పుడు కాదు ఎప్పటికీ వస్తాడు. కాబట్టి ఏది ఎప్పుడు చెయ్యాలో అది చెయ్యాలి. అంతేగాని అక్షయ తృతీయ ఆఫర్లోని బోర్డులు పెట్టనూకూడదు, మనం వెర్రెక్కి వెంట పడనూకూడదు. శాస్త్రం ఏది చెప్పిందో అది చెయ్యాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. శాస్త్రము ప్రమాణము తప్ప బుద్ధికి తోచిన విషయములు ప్రమాణములు కావు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని పురాతన దేవాలయాల సమాచారం కోసం మన టెంపుల్స్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.